తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయో సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభునందు దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసు నామములో మీ అందరికీ కూడా 2022వ సంవత్సరము మార్చి నెల 31వ దినము లెంటులోని 26వ దిన సాయంకాల శుభవందనాలు మీ అందరికి కూడా తెలియచేయుచున్నా. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఇచ్చిన ఈ మంచి సమయమును బట్టి ఆయనకు స్తుతులు చెల్లిస్తూ తలలో వంచి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. కృపగలిగిన దేవా, ప్రేమగల మా రక్షకుడా, మా యేసయ్య, నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితములలో నువ్వు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి వందనాలు. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సమయమును సద్వినియోగపరుచుకునే జ్ఞానవంతులుగా మమ్మల్ని చేసిన విధానమును బట్టి నీకు వందనాలు తండ్రి. ఏర్పాటు చేయబడిన లేఖన భాగంలో నుండి కొద్ది నిమిషములు నీ వాక్యము మేము ధ్యానించుకోబోచుండగా నీ పక్షముగా నిలబడుచున్న మీ దాస్తునికి నీ పరిశుద్ధ ఆత్మను తోడుగా ఉంచి కూడి వచ్చిన మా అందరితో మాట్లాడమని, వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు, తద్వారా జీవించే విధానం నేర్పించమని నీ ప్రియకుమారుడును మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా అతి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, ఇవాళ మన అంశము ఎవరు ధన్యులు. ఎవరు ధన్యులు. ధన్యత అనే మాటకు ఆశయము, ధన్యత అనే మాటకు అర్థము ఆశీర్వాదము. ధన్యులు అంటే బ్లెస్సడ్ పీపుల్. ఆశీర్వదించబడినటువంటి ప్రజలు. ఇక్కడ మనం చదవబడినటువంటి లేఖన భాగములు ఆ భక్తుడు రాస్తున్నటువంటి ఈ శుభవార్తలో యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ వచ్చినటువంటి ప్రజలకు వార్తను బోధిస్తున్నటువంటి సమయంలో అక్కడ ఆ సువార్త వినడానికి వచ్చినటువంటి ప్రజలలో నుండి, ఆ జనాంగంలో నుండి ఒక స్త్రీ వచ్చి యేసుక్రీస్తు ప్రభువారితో అంటున్నమాట, నిన్ను కన్న గర్భము, నిన్ను మోసిన గర్భము, నువ్వు కుడిచిన స్తనములు ధన్యములు. నిజం, వాస్తవం. ఇది 100కి 100 రూపాయలు ఆ స్త్రీ చెప్పిన మాట వాస్తవం. ఎందువలనగా మరియా ధన్యురాలు. మరియా ధన్యురాలు, ఆశీర్వదించబడ్డది. ఎలిజబెత్ కూడా అదంటుంది, నీ యెహోవా వలన ఆశీర్వాదం పొందావంటుంది. కాబట్టి ప్రియులారా, ఆనాటి కాలములో అనేక మంది యూదా రాజకన్యకులు మెస్సియాను గురించి ఎదురు చూస్తున్నటువంటి సమయంలో ఒక పేదరాలైనటువంటి మరియా గర్భమును దేవుడు ఎన్నుకోవడం అనేది ఆవిడకి ఎంతో. దీన్ని కూడా యేసుక్రీస్తు ప్రభువారు
ఒప్పుకుంటున్నారు అక్కడ. ఒప్పుకుంటున్నాడు లేదా ఆయన? ఒప్పుకుంటున్నాడా? అవును కానీ అన్నాడు కదా. అవును అని అంటే ఏంటి? నిజమే, ఆవిడ ధన్యురాలు, నిజంగానే ధన్యురాలు అని యేసుక్రీస్తు ప్రభు వారు ఒప్పుకుంటున్నారు అక్కడ. ఒప్పుకుంటూ అంటున్న మాట ఏంటంటే, ఏమన్నాడమ్మా? ఏంటిది? విని గైకొనువాడు, విని ధన్యతలు గురించి చాలా మరి వాక్య భాగాలు దైవ గ్రంథంలో మనం గమనిస్తాం. పాత నిబంధనలో ఎక్కువ కీర్తనలోను సామెతల గ్రంథాల్లో కనిపిస్తుంది ధన్యతల గురించి. అదే విధముగా కొత్త నిబంధనలోనికి వచ్చేసరికి మొదటి నుంచి చివరి వరకు కనిపిస్తుంది. మత్తయి శుభవార్త దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ధన్యతలు గురించి చెప్పబడుతుంది. ప్రత్యేకించి ఎవరు ధన్యులు, ఎవరు ధన్యత కలిగి ఉంటారో, ఎవరు ఆశీర్వదించబడతారో అన్నది మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం గల భాగములు యేసుక్రీస్తు ప్రభు వారు చాలా స్పష్టంగా తెలియచేశారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటే వారు కలిగిన స్థితి, వారు పొందేటువంటి ఫలము గురించి మాట్లాడుతున్నాడు. ఆత్మలో దీనత్వము కలిగిన వారు ధన్యులు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఇలాగా ఒక్కొక్కరి గురించి మాట్లాడుతున్న. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారని. హృదయశుద్ధి గల వారు ధన్యులని, వారు దేవుని చూస్తారని. ఈ ధన్యత, ఈ ఆశీర్వాదాన్ని వెంటనే తెలియజేస్తున్నాడు అక్కడ. ఆలోచన చేస్తున్నారా? ఈ ఆశీర్వాదాన్ని వెంటనే వాళ్ళు సమాధానపరిచే వాళ్ళు కనుక వారికి వచ్చే ఆశీర్వాదం ఏంటంటే దేవుని కుమారులు. ఇలాగా వారు పొందే ధన్యతను గురించి కూడా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు. చివరిగా, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి కాని మాటలల్లా పలికినప్పుడు మీరు పరలోకమందు మీ ఫలము అధికముగా. ఇలాగా ధన్యతల గురించి అనేక పర్యాయాలు చెప్పుకుంటూ వస్తున్నా. ఇక్కడ చెప్పినటువంటి ధన్యత ఒక ప్రత్యేకమైనటువంటి ధన్యత. ఈ ధన్యతలో ఉపయోగించబడినటువంటి మాట ఏమిటనంటే మరీ ధన్యులు. మరీ ధన్యులంటే అధికముగా, అంటే వర్ణనాతీతమైనటువంటిది. మరీ ధన్యులు అంటే దానికి కొలతలేదు. దీనికి మంచి ఉదాహరణ అబ్రహాము. అబ్రహాము దేవుని మాట మాత్రమే కాదు, దేవుడు తనకేదైతే ఆజ్ఞాపించాడో ఆ మాటను బట్టి నడుచుకున్నట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఈ 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాము యొక్క పిలుపుని గురించి విన్నప్పుడు, నువ్వు లేచిరా, నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళు అన్నప్పుడు తను లేచి వచ్చేసాడండి తన తండ్రి ఇంట నుండి. ఆ చూపించే దేశము ఎలాగుంటుందో అబ్రహాముకు తెలియదు. అక్కడ ప్రజలు ఎలాగుంటారో తెలియదు, అక్కడ అలవాట్లు ఎలాగుంటాయో తెలియదు, అక్కడ ఆచారాలు సాంప్రదాయాలు ఎలాగుంటాయో తెలియదు, ఆహార పద్ధతులు తెలియదు, అక్కడ ప్రజలు ఎలాగుంటారో తెలియదు. ఇప్పటికి దేవుని మాటను బట్టి అబ్రహాము
దేవుడు చూపించిన ప్రదేశానికి వెళ్ళాడు. కాబట్టి అబ్రహాము ధన్యుడుగా చేయబడ్డాడు. అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. ధన్యత అంటే ఏంటి? ఆశీర్వదించబడ్డాడు. చూడండి, 13వ అధ్యాయం ఆదికాండము 2వ వచనం చదవండి. వెండి బంగారములను పశువులు కలిగి బహుధనవంతుడై. అబ్రహాము ఎలాగైపోయాడంటే బహుధనవంతుడైపోయాడటండి. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు, అబ్రహామును దీవించాడు. ఇందులో 2 ధన్యతలు ఉన్నాయండి. ధన్యతల్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి లోక సంబంధమైనది, రెండవది ఆధ్యాత్మిక సంబంధమైన ధన్యత. ఇప్పుడు అబ్రహామును 2 విధాలుగా దేవుడు దీవించాడు. లోకపరంగా ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వచ్చాడు, ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వచ్చాడు. ఇటు ఆర్థికంగా బలపరిచాడు, ఇటు ఆధ్యాత్మికంగా బలపరిచాడు. ఇటు లోకరీతిగా ఆశీర్వదించాడు, అదే విధముగా ఆధ్యాత్మికంగా అబ్రహాము దేవుడు ఆశీర్వదించాడు. లోకంలో గొప్పవాడిగా చేయబడ్డాడటండి. అదే విధముగా విశ్వాసులకు తండ్రిగా ఎంచబడ్డాడు. చూడండి ఎంత ధన్యత! దేవుని మాట వినడం మాత్రమే కాదు, గైకొన్నాడు గనుకని మరీ ఎక్కువ ధన్యత కలిగిన వాడుగా ఉన్నాడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నా. ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 9-11 వచనాలు. సున్నతి గలవారి గురించి చెప్పబడ్డదా? సున్నతి లేని వారి గురించి కూడా చెప్పబడ్డదా? అబ్రహాము విశ్వాసము అతనికి ఎంచబడుచున్నదని అనుచున్నాము కదా, మంచిదే. అది ఏ స్థితి అందు ఎంచబడిను? సున్నతి కలిగి ఉన్నప్పుడా, లేనప్పుడా? కాదు, సున్నతి లేనప్పుడే. మరియు నమ్మిన వారందరికీ ఎలా ఉన్నాడటండి? విశ్వాసులకు తండ్రి. ఆధిక్యతో నేటి వరకు కూడా అబ్రహాము విశ్వాసులందరికీ తండ్రి. ఎంత ధన్యత అండి! దేవుని మాట విని దానిని గైకొనుట వలన అబ్రహాము మరీ ధన్యుడుగా ఎంచబడ్డాడు, మరీ ధన్యుడిగా ఎంచబడ్డాడు. కాబట్టి నీవు కూడా మరీ ధన్యుడుగా ఎంచబడాలి. యేసు ప్రభువారు ఒక మాట చెప్తున్నా, పరిసయ్యుల నీతి కంటేను శాస్త్రుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల దేవుని రాజ్యంలో ప్రవేశించే అర్హత. అంటే మరీ ఆ ధన్యత ఎక్కువ ఆశీర్వాదములకు కారణభూతులుగా తన బిడ్డలు ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. మనం అందరం ధన్యులమేనా కాదా? ధన్యులమే కాదా? మనందరం ధన్యులమే. కారణం చెప్పండి, ఎందుకు ధన్యులయ్యారు? దేవుని కృప మనల మీద ఉంది గనుక.
ఇది నాన్న సజీవులుగా ఉన్నాము గనుక ఆయన కృప లేనిదే ఏమీ మనందరం ధన్యులమే, మరీ ధన్యులం కాదు. అవునా లేదా? అవునా? చెప్పాలి, ఈ విషయం చెప్పాలా. ధన్యులమే. అనుదిన ఆహారం మనకు వస్తుంది. అన్ని విషయాల్లో లోకపరంగా మనం ఎదుగుతున్నాం. అన్ని విషయాలలో లోకపరంగా అభివృద్ధి చెందుతున్నాం. లోకపరంగా సమృద్ధి ఉంది. కానీ మరీ ధన్యత నీకు లేదు. చెప్పండి కారణం. విని దానిని గైకొనలేని పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి ఇసుక మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుడు ఆయన ఏమన్నాడండి? ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద కట్టిన బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. కాబట్టి ఏమొచ్చేయటండి? వరదొచ్చింది, వానొచ్చింది, గాలి వచ్చింది. ఏమైపోయింది అది. అయితే మనం ఎలా ఉండాలి అంటే, ఈ నా మాటలు విని వాడు చెప్పులు చేయి ప్రతి వాడు బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. అది మనం ఎలా ఉండాలి? మరీ ధన్యులుగా చేయబడాలి అంటే ఆయన చెప్తున్నాడు, ఈ నా మాటలు విని వాటిని గైకొన్నవాడు మరీ ధన్యుడు. గైకొ మీరు వినువారు మాత్రమై ఉంటే ప్రయోజనము లేదు. ఆ మరీ ధన్యత నువ్వు కావాలి అంటే విన్నదాని ప్రకారము నువ్వు నడుచుకోవాలా. ఇహలోక సంబంధమైనవన్నీ నీకు వస్తున్నాయి, నీకు ధన్యుడివే నువ్వు. కానీ ఆ మరీ ధన్యత నీకు లేదు. కారణం ఏంటంటే వింటున్నాము, వెళుతున్నాం, మన జీవితాల్లో దాన్ని అలవరుచుకోలేకపోతున్నాం. వింటున్నా, వెళుతున్నా, మన జీవితాల్లో వాటిని పాటించలేకపోతున్నాం. కాబట్టి ఆ ధన్యతను పోగొట్టుకుంటున్నాం. ఏ ధన్యత? ఈ నా మాటలు విని నన్ను పంపిన వాడిని విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందును. అది పోగొట్టుకుంటున్నాం. ఈ మరీ ధన్యతలోనికి రాలేకపోతున్నాం మనం. ఈ మరీ ధన్యతలోనికి మనం రావాలి. ఈ గొప్ప ధన్యత అది. ఏ లోకములో కావలసినవన్నీ సమకూరుస్తాడు, నీకు ఇస్తున్నాడు. ఆయన తెలియని వారికి కూడా ఇస్తున్నాడు. ఇవ్వట్లేదా? నీకు ఇస్తున్నాడు, పశువులకు ఇస్తున్నాడు, నీకు ఇస్తున్నాడు, పక్షులకు ఇస్తున్నాడు, అందరికీ ఇస్తున్నాడు. ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవికి ఇస్తూ ఉన్నాడు ఆయన. ఇవ్వట్లేదా? అందరికి ఇస్తున్నాడు. ఆయన తెలియని వారికి ఇస్తున్నాడు, తెలిసిన వారికి కూడా ఇస్తున్నాడు. కానీ ఆ మరీ ధన్యతలోనికి ప్రవేశించాలి అంటే ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలమ్మా? ఇది ఎక్కడంటే రేపొద్దున్న ఇది పాటించాలా. ఎక్కడ నోరిప్తే దేవుని సన్నిధానం చేయాలా. కాబట్టి ఎవరు నోరిప్తారు? ఈ లోక సంబంధమైన విషయాలలో ధన్యులుగా చేయబడ్డ వలన ప్రయోజనము లేదు. ఆయన అన్నాడు,
పైనున్న వాటిని మీరు వెదకండి, కింద వాటిని కాదు అని చెప్తున్నాడు. మీ పౌరసత్వం అక్కడ ఉండాలా? ఎక్కడ ఉండాలమ్మా? అక్కడ ఉండాలంటున్నా. ఇక్కడవన్నీ గతించిపోతాయి. ఇక్కడన్నీ గతించిపోతాయి లేదా? ఈ లోక ఆశలు, లోక సంబంధమైన జీవితం ఇదంతా కూడా పోతుందటండి. స్థిరమైనది, శాశ్వతమైనది, నిత్యము నిలిచి ఉండే దానిలోనికి మనం ప్రవేశించాలి. అది అందుకని అన్నాడు, నిజమేనమ్మా, నువ్వు చెప్పే మాట నిజమే, మరియమ్మ గారు ధన్యురాలే, కానీ అంతకంటే గొప్ప ధన్యత ఒకటి ఉంది. ఆ ధన్యత ఎవరు పొందుకుంటారు అంటే కేవలము విన్ని గైకొన్న వారు మాత్రమే పొందుకుంటారు. అబ్రహాం పొందుకున్నాడు దాన్ని. అబ్రహాము దాని కొరకు ఎదురు చూచాడటండి. ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం కాడి నుంచి మీరు చదువుకుంటూ వెళితే అక్కడ మీకు తెలుస్తుంది. అక్కడ అబ్రహాము పొందుకున్నటువంటిది చదవండి. అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని, అదండి వాళ్ళు ఈ ఇది అశాశ్వతమైనది నమ్మారు. వాళ్ళు ఇది శాశ్వతమైనది కాదు, కాబట్టి శాశ్వతమైన దాని కొరకు ఎదురు చూచారటండి. వాళ్ళు దేవుని మాట అనుసరించి నడుచుకున్నా, దేవుని మాటను అనుసరించి నడుచుకుంటే ఈ లోక సంబంధమైన విషయాల్లో కూడా దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. అన్నిటికి మించి పైలోకంలో ఉన్న ఆ నిత్య జీవాన్ని కూడా నీకు ఇస్తాడు. యెహోలోక సంబంధమైన దీవెన ఉంటుంది, అదేవిధంగా పర సంబంధమైన దీవెన నీకు ఉంటుందనే విషయాన్ని మీకు జ్ఞాపకం ఉన్నా. లేని ఎడల ఇక్కడే ధన్యుడువు కానీ అక్కడ ధన్యుడువు కదా. మేము ఒకసారి నేను జ్ఞాపకార్థ కూడికలో చెప్పా, ప్రభునందు మృతునందున మృతులు ప్రతి ఒక్కరికి పెట్టేస్తుంది దాన్ని కదా. తాగుబోతోళ్ళకి అదే, తిట్టుబోతోళ్ళకి అదే, తిరిగిపోతోళ్ళకి అదే, ఇక అందరికి అదే కదా. ఆ ధన్యులైన నిజంగా ఆ ధన్యత ఉందా వాళ్ళకి? లేదండి. ఆ ధన్యత పొందుకోవాలి మనం. ఏ ధన్యత? ప్రభువులో ధన్యత పొందుకోవాలండి. లోక సంబంధమైన ఆ ధన్యత, ఆశీర్వాదాలు అందరికీ వస్తున్నాయి. ప్రభువులో ధన్యత పొందితే నువ్వు దీవించబడతావు. నీ గొప్పతనం వస్తుంది, అక్కడ గొప్పవాడిగా ఎంచబడతావు అండి అక్కడ. కానీ దేవుని ప్రియా సహోదరి సహోదరులారా, ఇది నా వాక్యం వినిచున్న నీవైనను నేనైనను ఏది పొందుకోవాలటండి? ఏది పొందుకోవాలి? మరి మోర్ దాన్ బ్లెస్సింగ్స్ అండి. అంటే అంతకు మించి, ఆశీర్వాదానికి మించినటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవాలా. ఆ మరీ ధన్యత, ఆ గొప్పతనాన్ని పొందుకోవాలి అని అంటే ఈ లోకములో ఎవరి వల్ల జీవించాలా? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అనేక సంవత్సరాల కొరకు కదా. ఆయన మరి దీవించాడు, లోక సంబంధంగా ఎంతో ధన్యత ఇచ్చాడు. కానీ పర సంబంధమైన ధన్యత పొందుకున్నాడా? లేదండి. ఏమైపోయాడు? మండుచున్న అగ్నిగుండానికి వెళ్ళిపోయాడు. ఈయన ఎక్కడికి వెళ్ళాడు? లాజరు అబ్రహాము రొమ్మున. చూడండి. కనుక దేవుని ప్రియ స్నేహితులారా, భూలోక సంబంధమైన దీవెనలు అందుకురుచున్న నీవు పరలోక సంబంధమైన దీవెని కూడా నీవు పొందుకోవాలి. అందుకని ఆయన ఈ లోకంలోకి వచ్చాడు.
ఈ లోకంలోనికి రావడానికి కారణం ఏంటంటే ఆయన ఉండే స్థలంలో మనం కూడా ఉండాలా, అదే ఆయన ఉద్దేశం. అందుకని వెళ్ళిపోతూ ఆయన చెప్తున్న మాట యోహాను శుభవార్త 14వ అధ్యాయములో, మీ హృదయములో కలవరపడనీయుకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా యందు కూడా నేను వెళ్ళుచూ ఉన్నాను స్థలం సిద్ధపరచడానికి. నా తండ్రి ఇంట అనేకమైన నివాసాలు లేని ఎడల మీతో చెప్తున్నా, స్థలములు సిద్ధపరచడానికి ఆయన అందుకే వచ్చాడండి ఇక్కడికి, ఆయనతో కలిసి అక్కడ ఉన్న ఆ గొప్ప ధన్యతను పొందుకోవడానికి. నీకు నాకు కూడా సమయం ఇచ్చాడు. అందుకనే ఏమిచ్చాడండి? ఏమా ఏమిచ్చాడు? సమయం ఇచ్చాడు. ఏది పొందుకోవడానికి? ఏది పొందుకోవడానికబ్బా? ఏది పొందుకోవడం? లోక సంబంధమైన ప్రాకులాటలు చేసుకోవడానిక? లోక సంబంధమైన వ్యాపకాలు కలిగి ఉండడానిక? లేదండి, లేదు. ఒక్కమంతయు సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకున్నట్టు వలన అతనికి ఏమీ ప్రయోజనం లేదండి. ఈ సమయాన్ని దేని కొరకు వెచ్చించాలా? దేని కొరకమ్మా? ఆ మరీ ధన్యతను పొందుకోవడానికి, పరలోక సంబంధమైన దీవెన అందుకోవడానికి మన సమయాన్ని సద్వినియోగపరుచుకునే వారముగా, జ్ఞానవంతులుగా ఉండాలనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తారు.